అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్‌కి స్వాగతం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఫౌండేషన్ పెట్టిన తర్వాత మేము ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. అందరూ ఒక దగ్గరికొచ్చి సొంత అన్నదమ్ముల్లాగా, తండ్రి కొడుకుల్లాగా, తల్లి కూతురులాగా, అన్న చెల్లెల్లాగా, అన్న తమ్ముడులాగా మాదొక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. మా కుటుంబంలో బర్త్‌డే జరిగినా, మ్యారేజ్ డే జరిగినా, ఏం జరిగినా కూడా మేమందరం కూడా మీ అందరి దీవెనలతో, ఆశీర్వాదంతోటి మేము మాకున్నంతట్లో మేము మన పెద్దవాళ్ళందరినీ వాళ్ళ అమ్మా, నాన్నగా భావించి ఈరోజు నాకు దేవుడిచ్చిన తమ్ముడు శ్రీపతి. ఆయన నిజంగా నాకు అన్నదమ్ములైతే లేరు. నాకొక పెద్ద తమ్ముడు లాంటివాడు. నేను కోపన్నా, ఏమన్నా, ఏం చేసినా కూడా నా మనసుని అర్థం చేసుకుని వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. నేను క్వారంటైన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చక్కగా మన అమ్మా నాన్నలని చూసుకున్నారో అది నాకు తెలుసు. అలాంటిది ఈరోజు మా తమ్ముడు పెళ్లి రోజు. అయితే ఈ వీడియో నేను లేట్‌గా పెడతా ఉన్నాను. ఎందుకంటే చాలా వీడియోలు ఉంటున్నాయి కాబట్టి ఇది మా తమ్ముడి వీడియో, నా కుటుంబ వీడియో కాబట్టి నేను ఈ వీడియో లేట్‌గా పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం మీ అందరి ఆశీర్వాదం మా తమ్ముడి ఫ్యామిలీకి ఉండాలి. అలాగే మా తమ్ముడి పేరు శ్రీపతి, వాళ్ళ భార్య పేరు మంజుల, అమ్మాయిని అర్చన అని కూడా అంటారు. వాళ్ళ పెళ్లి రోజు మన ఫౌండేషన్లో మాకున్నంతలో చాలా చక్కగా, ఘనంగా మన అమ్మా నాన్నల ఆశీర్వాదంతో ఆయన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఒక మాట అయితే అన్నాడు, నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, నాకెవరు లేరు, మీరందరూ నాకు అమ్మా నాన్నలు అని చెప్పి ఆ రోజు ఆయన మనస్ఫూర్తిగా వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందువల్లంటే భగవంతుడు దేనికైనా ఒక కారణం ఉంటుంది. ఆయనకి ఈ జన్మలో ఇంతమంది అమ్మా నాన్నలు ఇచ్చారు ఆయనకి. అందువల్లే పొద్దున్న ఆయన 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళనందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ ఆయనే దగ్గరుండి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. అది భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం. అలాగే మా వైకుంఠరావు మొన్న మ్యారేజ్ డే జరిగింది ఆయనది కూడా. ఆయన కూడా మన ఫౌండేషన్లో మన పెద్దవాళ్ళందరినీ అమ్మా నాన్న చూసుకుంటున్నాడు. నాకు ఒక చిన్న తమ్ముడు లాంటివాడు. వాళ్ళ ఫ్యామిలీ, మేము, మన పెద్దవాళ్ళందరం కలిపి ఈరోజు మన ఫౌండేషన్లో ఆయన పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అయితే మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం నేను ఈ వీడియో పెడతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా మా తమ్ముడు ఫ్యామిలీకి, వాళ్ళ పాపకి మీరు బ్లెస్సింగ్ ఇస్తారని కూడా అనుకుంటున్నా. ఎందువల్లంటే మేమందరం కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆదరణతో మేము ఈ ఫౌండేషన్ చక్కగా నడపడం జరుగుతూ ఉంది. అలాగే మా తమ్ముడైనటువంటి శ్రీపతి ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి, ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను, నా భార్య బ్లెస్సింగ్ ఇస్తూ, అలాగే మన పెద్దవాళ్ళందరూ కూడా ఆయనకి బ్లెస్సింగ్ ఇస్తూ ఈ ఫౌండేషన్లో వేడుకలు జరపడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా అన్ని వీడియోలు చూస్తూ ఉన్నారు. ఇది మీరు సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు, కానీ ఇది సెల్ఫ్ డబ్బా కాదు, సెల్ఫ్ కాదు. ఎందుకంటే నా తమ్ముడు పెళ్లి రోజు కాబట్టి నేను ఈ వీడియో వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు కాబట్టి మీరు ఆయనకి బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నా. దయచేసి మా తమ్ముడికి బిసిఎస్ కామెంట్ రూమ్లో తెలియజేస్తారనుకుంటున్నా. దయచేసి ఈ వీడియో చూసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే.
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట.